ఈరోజు రాత్రి కోల్కతాలో జరగబోయే మ్యాచ్ కేవలం ఒక గేమ్ కాదు. ఒకవైపు ప్రెజర్లో ఉన్న కేకేఆర్, మరోవైపు బ్యాలెన్స్తో ఉన్న ఎల్ఎస్జీ. కానీ చివరికి గెలిచేది ఎవరు? ఈ మ్యాచ్లో ఒక్క ఓవర్, ఒక్క ప్లేయర్ మ్యాచ్ని పూర్తిగా తారుమారు చేయగలడు. ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 9న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం. ఎందుకంటే సీజన్ ప్రారంభంలోనే మొమెంటం సంపాదించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కేకేఆర్ ఇప్పటి వరకు సరిగ్గా రిథంలోకి రాలేదు. ఇక ఎల్ఎస్జీ మాత్రం బ్యాలెన్స్తో కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 6 సార్లు ఎదురుపడ్డాయి. అందులో ఎల్ఎస్జీ 4 సార్లు గెలిచింది, కేకేఆర్ మాత్రం 2 సార్లు మాత్రమే గెలిచింది. అంటే గణాంకాల ప్రకారం ఎల్ఎస్జీకి కొంచెం ఆధిక్యం ఉంది. కానీ ఐపీఎల్లో గతం కాదు, ప్రస్తుత ఫామ్ ముఖ్యం. అజింక్య రహానే కెప్టెన్సీ కేకేఆర్కి ఒక స్టేబిలిటీ ఇస్తోంది. అతను క్లాస్ ప్లేయర్, ప్రెజర్లో కూడా గేమ్ని కంట్రోల్ చేయగలడు. ఫిన్ అలెన్ మాత్రం పూర్తి రిస్కీ ప్లేయర్. ఒక రోజు మ్యాచ్ని ఒంటరిగా గెలిపిస్తాడు, మరుసటి రోజు పవర్ ప్లేలో అవుట్ అయిపోతాడు. యంగ్ టాలెంట్ అంగ్రిష్ రఘువంశీ చాలా ఫియర్లెస్ బ్యాటింగ్ చేస్తాడు. అతను సెటిల్ అయితే బౌలర్లపై అటాక్ మొదలవుతుంది. కెమెరాన్ గ్రీన్ అయితే కేకేఆర్కి కీలకం. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కాంట్రిబ్యూట్ చేస్తాడు. రింకు సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. లాస్ట్ ఓవర్లలో మ్యాచ్ ఫినిషింగ్ అతని స్పెషాలిటీ. గత సీజన్లో అతను చేసిన ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తుంచుకుంటారు. సునీల్ నరైన్ అనుభవం, ఇంకా వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్, ఇవి కేకేఆర్కి బౌలింగ్లో బలాలు. కానీ డెత్ ఓవర్లలో మాత్రం కంట్రోల్ లేకపోవడం పెద్ద సమస్య. ఉమ్రాన్ మాలిక్ వేగం, వైభవ్ అరోరా స్వింగ్ ఉన్న కన్సిస్టెన్సీ లోపిస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ టీం చూస్తే పూర్తిగా బ్యాలెన్స్తో కనిపిస్తోంది. కెప్టెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం మంచి ఆమ్లో ఉన్నాడు. గత మ్యాచ్లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ మార్ష్ పవర్ ప్లేలో అగ్రెషన్ తీసుకువస్తాడు. ఐడెన్ మార్క్రమ్ క్లాస్ ప్లేయర్, మిడిల్ ఆర్డర్లో స్టేబిలిటీ ఇస్తాడు. నికోలస్ పూరన్ అంటేనే పవర్ హిట్టింగ్. అతను క్రీజ్లో ఉంటే మ్యాచ్ ఎప్పుడైనా మారిపోతుంది. ఆయుష్ బడోని కూడా ఫినిషింగ్లో కీలక పాత్ర పోషిస్తాడు. ఆల్రౌండర్స్లో షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ని టీంకు బ్యాలెన్స్ ఇస్తున్నారు. బౌలింగ్లో మహమ్మద్ షమీ అనుభవం, అవేష్ ఖాన్ స్పీడ్, మోసిన్ ఖాన్ లైన్ అండ్ లెంగ్త్, ఇవన్నీ కలిసి ఎల్ఎస్జీ బౌలింగ్ని స్ట్రాంగ్గా మార్చుతున్నాయి. అలాగే అన్రిచ్ నోర్జే వేగం కూడా డేంజరస్. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ స్కోర్లు 180 నుండి 200 సాధారణం. కొన్నిసార్లు 220 కూడా దాటిపోతాయి. డ్యూ ఫ్యాక్టర్ వల్ల రెండో ఇన్నింగ్స్లో చేజింగ్ సులభం అవుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. ఈ మ్యాచ్లో కొన్ని కీలక బ్యాటిల్స్ ఉన్నాయి. ఫిన్ అలెన్ వర్సెస్ మహమ్మద్ షమీ పవర్ ప్లేలోనే మ్యాచ్ టోన్ సెట్ అవుతుంది. రింకు సింగ్ వర్సెస్ నోర్జే లాస్ట్ ఓవర్లలో ఫైర్ వర్క్స్. పంత్ వర్సెస్ నరైన్ అనుభవం వర్సెస్ అగ్రెషన్. ఇటీవల ఐపీఎల్ 2026లో చూస్తే యంగ్ ప్లేయర్స్ అగ్రెసివ్ క్రికెట్తో మ్యాచ్లను పూర్తిగా మార్చేస్తున్నారు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్ ప్రస్తుతం మంచి ఫ్లోలో ఉంది. కేకేఆర్ మాత్రం ఇంకా సరైన కాంబినేషన్ కోసం వెతుకుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఒక మోమెంటం గేమ్ గా మారింది. కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 4 సార్లు మాత్రమే ఐపీఎల్లో ఎదురుపడ్డాయి. అందులో ఎల్ఎస్జీ 3 మ్యాచ్ల్లో విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యం చూపించింది. కేకేఆర్ మాత్రం కేవలం 1 మ్యాచ్లోనే గెలిచింది. ముఖ్యంగా ఎల్ఎస్జీ కేకేఆర్ పై ఎక్కువగా హై స్కోరింగ్ మ్యాచ్ల్లో ఆధిపత్యం చూపించింది. అయితే ఈ రికార్డ్స్ అన్నీ గతం మాత్రమే. ప్రస్తుత ఫామ్, ప్లేయర్, ప్రదర్శన ఆధారంగా ఈరోజు మ్యాచ్ ఫలితం పూర్తిగా మారిపోవచ్చు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాట్స్మన్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. బాల్ బ్యాట్పై బాగా వస్తుంది కాబట్టి స్ట్రోక్ ప్లే సులభంగా ఉంటుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగులు వేగంగా వస్తాయి. అయితే మ్యాచ్ మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు కొంత సహాయం లభిస్తుంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, నరైన్ లాంటి బౌలర్లు ఇక్కడ ప్రభావం చూపగలరు. డెత్ ఓవర్లలో మళ్లీ బ్యాట్స్మన్లు ఆధిపత్యం చాటే అవకాశం ఉంది. రాత్రి మ్యాచ్ కావడంతో డ్యూ ఫ్యాక్టర్ చాలా కీలకం అవుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు సాధారణంగా ముందుగా బౌలింగ్ ఎంచుకుని టార్గెట్ను చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. మొత్తం మీద ఈ పిచ్పై 180 నుండి 200 మధ్య స్కోర్ కాంపిటిటివ్గా భావించవచ్చు. కానీ మంచి స్టార్ట్ ఉంటే ఇంకా పెద్ద స్కోర్లు కూడా రావచ్చు. ఈరోజు కోల్కతాలో వాతావరణ పరిస్థితులు మ్యాచ్పై కీలక ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం ఏప్రిల్ 9న ఉష్ణోగ్రతలు సుమారు
32°C నుంచి 34°C మధ్య ఉండే అవకాశం ఉంది. కానీ అసలు సమస్య హ్యూమిడిటీ మరియు వర్ష సూచనలు. ఇటీవల వరుసగా మెరుపులతో కూడిన వర్షాలు, గాలివానలు నమోదవుతున్నాయి. అలాగే థండర్ స్టార్మ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో చిన్న చిన్న జల్లులు లేదా గాలివానలు మ్యాచ్ను తాత్కాలికంగా ఆపే అవకాశం ఉంది. అయితే మంచి విషయము ఏమిటంటే భారీ వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉండడంతో మ్యాచ్ పూర్తిగా రద్దు అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. డ్యూ ఫ్యాక్టర్ మాత్రం రెండో ఇన్నింగ్స్లో పెద్ద పాత్ర పోషించబోతోంది. ఇది బౌలర్లకు కష్టంగా మారి బ్యాట్స్మన్లకు అదనపు అడ్వాంటేజ్ ఇస్తుంది. మొత్తానికి వాతావరణం కొంచెం అనిశ్చితంగా ఉన్నా మ్యాచ్ మాత్రం పూర్తి థ్రిల్లర్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు దాదాపు ఖచ్చితంగా ముందుగా బౌలింగ్ ఎంచుకుని టార్గెట్ను చేయాలని చూస్తుంది. గత మ్యాచ్ల ట్రెండ్ కూడా ఇదే చెబుతోంది. ఎక్కువగా చేజింగ్ టీంలు ఇక్కడ విజయాలు సాధిస్తున్నాయి. కాబట్టి ఈరోజు కూడా టాస్ గెలిచిన కెప్టెన్ ముందు బౌలింగ్ ఎంచుకునే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే చివర్లో బ్యాటింగ్ చేయడం సులభంగా మారుతుంది. ఈడెన్ గార్డెన్స్లో గతంలో ఎన్నో ఐకానిక్ మ్యాచ్లు జరిగాయి. ఇవి ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా IPL 2014 ఫైనల్లో KKR కింగ్స్ 11 పంజాబ్పై అద్భుతంగా చేసి టైటిల్ గెలుచుకోవడం ఈ మైదానం ప్రత్యేకతను చూపించింది. అలాగే 2019లో KKR వర్సెస్ RCB మ్యాచ్లో ఆండ్రే రస్సెల్ ఒక్కరే మ్యాచ్ని తిప్పేసి భారీ సిక్సర్లతో గెలిపించడం కూడా ఈ గ్రౌండ్లోని హై స్కోరింగ్ నేచర్ను నిరూపించింది. 2021లో ఢిల్లీ క్యాపిటల్స్పై KKR చివరి ఓవర్లలో చేసిన థ్రిల్లింగ్ విజయం కూడా ఇక్కడి డ్రామాను గుర్తు చేస్తుంది. మొత్తంగా చూస్తే ఈడెన్ గార్డెన్స్ అంటేనే పెద్ద స్కోర్లు, చివరి ఓవర్ ట్విస్ట్లు, అనూహ్య ఫినిషింగ్లు. అంటే ఈరోజు మ్యాచ్ కూడా అలాంటి ఒక క్లాసిక్ థ్రిల్లర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఈడెన్ గార్డెన్స్లో చరిత్ర చూస్తే ఇక్కడ టాప్ రన్స్ స్కోరర్స్గా గౌతమ్ గంభీర్ మరియు రాబిన్ ఉథప్ప లాంటి KKR లెజెండ్స్ ఆధిపత్యం చూపించారు. ఎందుకంటే వీరు ఈ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్లు ఆడుతూ కన్సిస్టెంట్గా పెద్ద ఇన్నింగ్స్లు నిర్మించారు. అలాగే ఆధునిక కాలంలో ఆండ్రీ రసెల్ తన పవర్ హిట్టింగ్తో ఇక్కడ ఎన్నో మ్యాచ్లను ఒంటరిగా గెలిపించాడు. బౌలింగ్లో చూస్తే సునీల్ నారాయణ్ మరియు వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్లు ఈ పిచ్పై అత్యంత ప్రభావం చూపించిన వాళ్లు. ఎందుకంటే మధ్య ఓవర్లలో వీరి మిస్టరీ స్పిన్ బ్యాట్స్మన్లను ఇబ్బంది పెడుతుంది. మొత్తానికి ఈ గ్రౌండ్లో కీలక ఫ్యాక్టర్ ప్లేయర్స్ అంటే టాప్ ఆర్డర్లో క్రీజ్లో నిలబడగల బ్యాట్స్మన్లు, అలాగే మధ్య ఓవర్లలో వికెట్లు తీసే క్వాలిటీ స్పిన్నర్లు అని చెప్పాలి. మొత్తానికి ఈ మ్యాచ్ ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ అవ్వడం ఖాయం. KKR గెలవాలంట పవర్ ప్లేలో స్ట్రాంగ్ స్టార్ట్, బౌలింగ్లో కంట్రోల్ అవసరం. LSG గెలవాలంటే వాళ్ల బ్యాటింగ్ ఫ్లో కొనసాగాలి. ప్రస్తుతం ఫామ్ బ్యాలెన్స్ చూస్తే LSGకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. కానీ IPLలో ఒక్క ఓవర్ చాలు మ్యాచ్ ఫలితం మారిపోవడానికి. ఇవాళ రాత్రి కోల్కతా మైదానం ఒక రణరంగంలా మారబోతోంది. ప్రెజర్ గెలుస్తుందా లేక మొమెంటం గెలుస్తుందా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి.